హలో అందరికీ, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా వీడియోస్ అయితే పెట్టడం లేదు కదా, కొద్దిగా పర్సనల్ ప్రాబ్లం ఉండే, అందుకోసమని పెట్టలేదు. ఇంకా చెప్పేదైతే నేను ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను కదా. కానీ ఇంకా ఇప్పుడైతే వస్తాయి డైలీ, కాకపోతే 3 డేస్కి ఒకసారి అలా పెడదామని అనుకుంటున్నాను. డైలీ అయితే కుదరడం లేదు పాపతో. ఇంకా అందుకని వీడియోస్ అయితే ఇప్పటి నుంచి వస్తాయి. ఇంకా ఎవరు కంగారు పడవద్దు. ఇంకా కమెంట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ, వీడియోస్ ఎందుకు పెట్టడం లేదని. ఇంకా నన్ను అయితే గుర్తించినందుకు థ్యాంక్ యూ. ఇంకా ఈ వీడియో అయితే మొన్న సండే రోజు మా హస్బెండ్ నైట్కి డ్యూటీ వెళ్తే ఇంకా అక్కడ నుంచి తెచ్చిన వెజిటేబుల్స్ చాలా చాలా ఫ్రెష్గా ఉండే. ఇంకా మీకైతే ఇవి చూపెడదామని వీడియో తీశాను నేను. నా నేనైతే ఎలా సర్దుకుంటాను, వాటిని ఎలా పెట్టుకుంటానని మాత్రమే ఈ వీడియోలో ఉంటుంది. ఇంకా కొంతమంది కమెంట్ చేస్తారు కదా, మీరు వండుకుంటే మాకేంటి లాభం, మీరు చూపెడితే మాకేంటి లాభం అనుకోవచ్చండి. మీ ఇష్టం ఉంటే మీరు చూడండి, లేదంటే లేదు. నాకు చూపెట్టాలనిపించింది చూపించాను అంతే. ఇంకా ఏదైతే నెగిటివ్గా తీసుకోవద్దు. ఇంకా చూడండి, ఇంకా వెజిటేబుల్స్ అయితే చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. డైరెక్ట్ మెయిన్ మార్కెట్ నుంచి తెచ్చాడు కదా. ఇంకా అన్నీ కేజీ అయితే పట్టుకొచ్చారు. ఇంకా కొంతమంది అనుకోవచ్చు, అక్క ఉండేది ఇద్దరే కదా, ఇన్ని వెజిటేబుల్స్ తింటారా అని కొంతమంది అయితే కామెంట్ చేశారు. లేదండి, ఉండేదే ఇద్దరమే. బట్ నేను ఏం చేస్తానంటే ఇవి 2 వీక్స్ అయ్యేలా చూసుకుంటాను నేను ఆ వెజిటేబుల్స్ అని. ఇంకా మధ్యలో వెజిటేబుల్ బిర్యానీ చేస్తాను, వెజిటేబుల్ రైస్ చేస్తాను. ఇంకా మాకైతే అవి 2 వీక్స్ వరకే వస్తాయి, అంతకంటే ఎక్కువైతే రావు. ఎందుకంటే నేను పాప కోసం చేస్తాను. ఇంకా సరిపోతాయి మాకు అవన్నీ. ఒక్కరోజే కేజీ వండనండి నేను. మా అంటే అర కేజీ వండుతా ఒక్కరోజు. ఇంకా అలా ఒక్కొక్క రోజు ఏది బోర్ కొడితే అది తినము. ఇంకా తర్వాత రోజు నెక్స్ట్ డే ఫ్రెష్గా మళ్ళీ వేరే వండుకుంటాము. ఇంకా ఎవ్రీడే 2 కర్రీస్ అయితే ఖచ్చితంగా చేస్తాను నేను. అందుకోసమని కూడా వెజిటేబుల్స్ తొందరగా అయిపోతాయి మా దగ్గర. ఇంకా ఎవరు అలా అయితే కమెంట్ చేయొద్దు. ఇంకా చూశారు కదా, ఆకుకూరలు అయితే గోంగూర తెచ్చిండు, పాలకూర, చుక్కకూర, ఇంకా ఉల్లిబొందు, కొత్తిమీర, పుదీనా, ఇంకా ఇంతే ఆకుకూరలలో అయితే. అవి కూడా చాలా ఫ్రెష్గా ఉండే. ఇంకా కొంతమందికి మొన్న షార్ట్లో కమెంట్ చేయమన్నాను, కమెంట్ చేశారు ఒక 2-3 మెంబర్స్. చుక్కకూర అనండి, అప్పుడు తెలిసింది నాకు అది చుక్కకూర అని. ఇంకా వెజిటేబుల్స్ అయితే చూసారు కదా, ఆకుకూరలు చూడండి. కేజీ బెండకాయలు 2 టైమ్స్ వస్తాయండి నాకు. ఇంకా ఇందులో పాపకి మళ్ళీ 2-3 టైమ్స్ కూడా చేస్తాను నేను. ఇంకా పాపకి డైలీ ఒక కర్రీ అయితే సపరేట్ చేస్తానండి, ఏదో ఒకటి. అందుకోసం కూడా ఎక్కువనే తెస్తాడు. ఇంకా కేజీ టమాటాలు, కేజీ వంకాయలు, కేజీ చిక్కుడుకాయ, కేజీ గోకరకాయ, కేజీ ఆలుగడ్డ, 2 కిలోల టమాటాలు, మళ్ళీ 1 కేజీ చామగడ్డ, కాకరకాయలు కేజీ, పచ్చిమిర్చి కేజీ. ఇంకా అన్నీ కేజీ ఉంటాయండి, ఒక టమాటాలు తప్ప. ఇంకా అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి కదా. ఫస్ట్ అన్నీ మంచిగా తీసేసి కవర్లలో అయితే వేసి పెట్టుకున్నాను. అందులో ఏదైనా దుమ్ము ఉంటే ఇంకా వండుకునేటప్పుడే కడిగేసి పెట్టుకుంటాను. ఇంకా నిమ్మకాయలు తెచ్చాడు. ఇంకా చూడండి, ఇవన్నీ ఇలా పెట్టేసుకున్నాను. ఒక వీడియో చేయడం చాలా ఇబ్బంది అండి. అది చేసేటప్పుడు మాత్రమే నాకు అర్థమైంది. వాటిని పెట్టుకోవాలి, దగ్గర పెట్టుకోవాలి, కవర్స్ తెచ్చుకోవాలి. అదే మనం వీడియో తీయకుండా అయితే గబగబా 2-3 మినిట్స్లో అయిపోతుంది. అదే వీడియో తీసామనుకోండి 10 మినిట్స్ పడుతుంది అది చేయడానికి. ఇంకా చూడండి, అన్నీ మంచిగా ఒకతాన పెట్టేసుకొని సర్దేస్తున్నాను ఇక్కడివి అక్కడ. ఇంకా ఫ్రిడ్జ్లో కూడా సరిపోలేదు, అన్ని వెజిటేబుల్స్ తెచ్చాడు. ఇంకా పట్టడం లేదు, బట్ ఏదో అలా పట్టించాను. ముందటివి అయితే ఏం లేకుండా వెజిటేబుల్స్, ఇప్పుడు తెచ్చినవి ఉండే. ఇంకా ఏవైనా కర్రీస్ ఉంటే అవి తీసి పక్కన పెట్టేసి పైన ర్యాక్లో కూడా పెట్టేశాను. మీరు ఎలా తెచ్చుకుంటారు వెజిటేబుల్స్? డైలీ తెచ్చుకుంటారా, వీక్లీ తెచ్చుకుంటారా, డే బై డే తెచ్చుకుంటారా, లేకపోతే మాలాగా 2 వీక్స్కి ఇలా తెచ్చుకుంటారా? ఇలా తెచ్చుకుంటారో నాకైతే కమెంట్ చేయండి. ఇంకా ఆలుగడ్డలు ఎందుకు అక్క అన్ని కనం తెచ్చుకుంటారు అంటానంటే, అలా ఏం లేదండి. ఒక్కొక్కసారి ఆలు రైస్ చేస్తాను నేను ఎప్పుడన్నా, మళ్ళీ వెజిటబుల్ రైస్ చేసినప్పుడు అందులో వేస్తాను. ఇంకా ఏదైనా కర్రీ చేసేటప్పుడు అందులో కూడా వేస్తాను. ఒక్కొక్కసారి చికెన్ చేస్తే కూడా నేను
ఆలుగడ్డలు వేస్తాను. అందుకే ఆలుగడ్డ అయితే కేజీ తెచ్చాడు. ఇంకా ముందటివి టమాటాలు ఉంటే అవి అలాగే పెట్టేస్తున్నాను. ఇంకా చూడండి ఎలా ఇరుక్కు అయిపోయింది. అంతకు ముందు రోజే ఫ్రిడ్జ్ అయితే మంచిగా క్లీన్ చేసుకుంటాను నేను వెజిటేబుల్స్ పెట్టాలనుకుంటే. ఇంకా చూడండి మీరు ఎలా సర్దుకుంటారు, వీక్లీ తెచ్చుకుంటారా నాకు అయితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.